మంచినీళ్ళు దొరకని ప్రాంతాల్లో కూడా ఈరోజు మద్యం దొరుకుతుంది. అంటే రాష్ట్ర ప్రజలు తాగుబోతులు చేయడానికే కూటమి ఈ నిర్ణయం తీసుకుందంటారు. ఇది మీరు యాక్చువల్గా ఏజెన్సీ ప్రాంతాలు చూస్తే తాగునీరు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు అయితే ఉన్నాయి. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తాగునీటికి సంబంధించి ఏ రోజు అడుగు బయట పెట్టినటువంటి వ్యవస్థ మద్యం కోసం ఎందుకు అన్ని అడుగులు ముందుకేసి తాగడానికి ఉన్న ఇంట్లో సామాన్లంతా తగలేసుకుంటుంది? పౌరుడు మారాలి. ఫస్ట్ పౌరుడు మారి ఉచితాల పేరుతోటి ఈ మత్తులో జోగడం అలవాటు మానేసుకుంటే ఖచ్చితంగా ఈ మద్యం అనే మహమ్మారిని ఎక్కడి నుంచైనా తరిమేయచ్చు. కానీ వాళ్ళ వ్యవస్థలో వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సులో మార్పు రావట్లా. వ్యవస్థలో మార్పు రావాలి అంటే నాలో మార్పు లేనిది నాకు ఎదురున్నటువంటి వ్యవస్థ నా కోసం ఎందుకు మారుతుంది? ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో మెయిన్ నాయకుడు చెప్పాడు, 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తాము, క్వాలిటీ మద్యం ఇస్తాము తమ్ముళ్ళు అని చెప్పి. పదే ఎన్నికల ముందు అదొక స్లోగన్ కూడా ఉపయోగపడింది. క్వాలిటీ మద్యం ఇస్తాము, మా తమ్ముళ్ళు అన్నదమ్ములకి కష్టపడిన వాళ్ళకి రిలాక్స్ కోసం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తా ఉన్నారు. సేమ్ అదే బ్రాండ్లే వాళ్ళ కేరళలో 86 రూపాయలకి కేరళలో దొరుకుతుంది. జగన్ ఇచ్చిన బ్రాండ్లే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఇస్తుంది. లేదండి, జగన్ ఇచ్చిన ముందుకి దానికి తేడా ఏముందంటారు? మద్యం గురించి నాకు అంతగా ఈ బ్రాండ్లు ఈ ఇందులో ఏమేమి ఉంటాయి పబ్లిక్ నా దృష్టికి వచ్చిన ఒక విషయం చెప్తాను నేను. ఒకటి, క్వాలిటీ అనేది డబ్బులు పెట్టకుండా రాదు. ఫస్ట్ విషయం, ఇప్పుడున్నటువంటి వైన్ షాప్ లేదంటారు కదా, వాటిని 100% గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఎక్కువ డబ్బులకి అమ్మే పరిస్థితి లేదు ఇవాళ. బిఫోర్ వైసీపీ గవర్నమెంట్కి ముందు ఏదైతే క్వాలిటీ మద్యం తాగామేమని చెప్పేసి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు, ఇవాళ అవే బ్రాండ్లు, మంచి బ్రాండ్లే వైన్ షాపుల్లో దొరుకుతాయి అన్నది నేను విన్న విషయం. అలాగే 99 రూపీస్కి క్వాలిటీ తక్కువ మంది అమ్ముతున్నారని చెప్పేసి ఏదో మాట అన్నారు. క్వాలిటీ మద్యం ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. 99 రూపీస్ 99 రూపాయలకే క్వాలిటీ క్వార్టర్ మద్యం ఇస్తా అన్నారు. క్వార్టర్ అంటే నాకు తెలియదు అంటే మీకు తెలియదు లేడీ కదా. జనరల్ గా ఎన్నికల ముందు చంద్రబాబు క్వాలిటీ మద్యం వేరు, 99 రూపీస్ ఇచ్చే క్వార్టర్ వేరు. అంటే 99 రూపీస్ ఏదో షార్ట్ అనే పేరుతోటి కొంచెం అంటే తక్కువ రేట్ లో క్వార్టర్ మందు అనేది 99 రూపాయలకి ఇస్తాం అనేది బాబు గారు ఆ రోజు చేసినటువంటి ప్రకటన. అది మేనిఫెస్టోలో కూడా ఉందండి. 99 రూపాయలకి అనేది సేమ్ అదే మందు పక్క రాష్ట్రం కేరళలో 84 రూపాయలకి అమ్ముతున్నారు. జగన్ మందుకి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చే మందుకి పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ రెండండి, అన్ని బ్రాండ్లు ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు వరస్ట్ బ్రాండ్లు దొరికాయి, డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకున్నారు. ఇవాళ అలాంటి సిచ్యువేషనే ఉందా? అన్ని బ్రాండ్లు అట్లాంటి చీప్ క్వాలిటీ ఉన్నాయా? ఫస్ట్ ఇది ఒకటి మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంకొకటి, 99 రూపాయలకే మద్యం అడుగుతున్నారు, క్వాలిటీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పాజిబుల్ అయ్యిద్ది అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. 99 రూపాయలకి క్వాలిటీతో ఇవ్వడం సాధ్యమయ్యే విషయమేనా? మొదటిది. లేదంటే అందులో క్వాలిటీ ఏంటో నాకు తెలియదు. దీని మళ్ళీ ఎవరైనా కాంట్రవర్సీగా మాట్లాడినా క్వాలిటీ ఇస్తున్నాం కదా, ఎవరైనా నాకు సంబంధం లేదు అసలు. నాకు అలాగే మా వారికి కూడా లేదు కాబట్టి అలవాటు నాకు సంబంధమే లేదు. ఈయన అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అంతే. జనరల్ గా మా వారికి అలవాటు ఉన్నాయి, కొంచెం నాలెడ్జ్ ఉండేది అని తెలియదు నాకు. మా వారికి కూడా అలవాటు లేదు కాబట్టి మీరు అడిగారు, నేను చెప్తున్నాను. 99 రూపాయలకి ఎక్కడ క్వాలిటీ రాదు, వచ్చింది ఏదో వస్తుందో అదే ప్రొవైడ్ చేస్తున్నారేమో అది కూడా నాకు తెలియదు. అదే చీప్ లిక్కర్ అదే 99 రూపాయలకి అమ్మే బ్రాండ్ గతంలో 170 రూపాయలు పెట్టి కొనుక్కున్నారంట వైసీపీ టైంలో. నాకు ఇప్పుడు ఎంతో కొంత ప్రజలకు కొంత సేవ్ అయింది ఫస్ట్ థింగ్. రెండోది, వైన్ షాప్స్లో అయితే 100% క్వాలిటీ మద్యమే అమ్ముతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి టాకు. దాని ప్రకారం ప్రజలు కూడా తాగే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తిగానే ఉన్నారని చెప్పేసి నాకు వస్తున్నటువంటి టాక్ అండి. బట్ ఈ క్వాలిటీలు క్వార్టర్ వీటన్నిటికి సంబంధించి అంత కూలంకుషంగా మాట్లాడేటువంటి నాలెడ్జ్ నా దగ్గర లేదు కాబట్టి నాకు తెలిసినంతే నేను చెప్తాను. జగన్ బూతులు తిట్టినటువంటి ఎవరైతే మందు బాబులు ఉన్నారో ఇవాళ అదే మందు బాబులు కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. లేదండి, ఇది నేను ఇది అబద్ధం, పర్టికులర్గా అబద్ధం. ఎందుకంటే ఇది మా చుట్టూ ఉండేది అంతా వాళ్లే ఉంటారు. మేము బై బర్త్ బీసీ అండ్ ప్రజెంట్ ఎస్సీ కాబట్టి నా చుట్టుపక్కల ఉండే ఆల్మోస్ట్ 100కి 70 మంది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు మా చుట్టుపక్కలంతా. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే క్లియర్గా ఈ 99 రూపీస్ ఏదో కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది అన్నది నేను విన్నాను. కానీ మిగతా మద్యం షాపుల్లో మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి, కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కునే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే 100% క్వాలిటీ అమ్ముతున్నారని చెప్పేసి నేను విన్నానండి. ఇది మాత్రం మీరు అన్నది నేను ఏకీభవించను. ఫస్ట్ రెండోది ఏంటంటే ఇవాళ ఏదో పేర్లు ఉన్నాయి బ్రాండ్, కింగ్ ఫిషర్ ఏదో అంటారు, అది ఏదో అది నాది. వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య క్వాలిటీ మధ్య ఏదైతే ఉందో, వైసీపీ టైంలో కొన్నదానికి ఇప్పుడు కొంటున్న దానికి మధ్య 100-150 రూపాయలు ప్రతి ఒక్కరికి సేవ్ అవుతున్నాయి అన్నమాట కూడా నేను వింటున్నానండి. క్వాలిటీ మధ్య ఇస్తున్నారు. ఎట్ ఏ టైము గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కొంత చౌకకే దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నది మాత్రం నేను వింటున్నాను. ఇందాక మీరు అన్నారు మంచినీళ్ళు దొరకని చోట మద్యం దొరుకుతుంది అని చెప్పేసి. ఇవాళ మంచినీళ్ళ వ్యవస్థ ఆల్రెడీ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, నీటి సరఫరా శాఖ మంత్రివర్యులుగా ఉన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వాటరు, రోడ్లు అనేవి 100% తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మద్యం విషయానికి వస్తే ఒక వైన్ షాప్కి ఇన్ని బెల్ట్ షాపులు, ఇన్ని
ఇన్ని ఇవ్వచ్చు పర్మిషన్ అని చెప్పేసి ఉండిద్ది. వాళ్ళు బిజినెస్ ఎక్కడ చేసుకోవాలంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడుపుతున్నది అంటే ఒక పక్క బెల్ షాపులు మేము బెల్ షాపులు రద్దు చేస్తాం చంద్రబాబు గారు చెప్తున్నారు, కానీ వైన్ షాపులు ఆధ్వర్యంలో బెల్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు ఇదే బెల్ షాపుల మీద నిన్న తిరువురు ఎమ్మెల్యే కొలుక్కుపూడి శ్రీనివాస్ కూడా రైట్ చేయడం జరిగింది. నా హయాంలో నా పరిధిలో నేను ఒప్పుకోను, బెల్ట్ షాపులు నేను ఒప్పుకోని చెప్పి ఆయన కూడా స్వయంగా ఆయన రంగంలో దిగారు. అది గవర్నమెంట్ అనుమతితో జరుగుతున్నాయా లేదంటే ఈ వైన్ షాప్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం సపరేట్గా నడుపుతున్నారా అన్నది నాకు కూడా అంత అవగాహన లేదు దానికి సంబంధించి. కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ప్రభుత్వానికి లైసెన్స్ కోసం లక్షలు కట్టిన వాళ్ళు, అలాగే ఈ టెండర్ల పాడుకోవడానికి లక్షలు కట్టిన వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంకా ఇట్లాంటి ఎథిక్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వాటర్ లేవు, మనం మద్యం పెట్టొచ్చా పెట్టకూడదు, ఇట్లాంటి ఎథిక్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మైండ్ సెట్తోనే ఉంటారు. బట్ అది పరిధులు మించిపోకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉండిద్ది 100%. అట్లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైనా సరే మా ప్రభుత్వం దృష్టికి వస్తే 100% దాని మీద యాక్షన్ తీసుకుంటారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేశారు. అదే పథకం తరహాలో ఏమన్నా ఈ గవర్నమెంట్ కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ మీరు ఇందాక తల్లికి వందనం పేరుతో చెప్పారు కదండి, లోకేష్ గారు రూట్ మ్యాప్ రెడీ అవుతుందన్నారు. ఇంకా రూట్ మ్యాప్ అనేది ఇంకెంతకాలం పడుతుంది అంటారు? 100% నాకు తెలిసి ఇంకొక 3 months కంప్లీట్గా సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఫండ్స్ షార్టేజ్ అనేది ఉండడం మూలంగా పెద్ద ఎత్తున, అలాగే రాష్ట్రంలో అమరావతి అనేది ఒకటి, పోలవరం అనేది ఒకటి, రైల్వే జోన్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కడం మూలంగా పనులన్నీ కూడా నిధులు కొన్ని చోట్ల సమీకరణ జాప్యం అయితే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకో 3 months కంప్లీట్గా సూపర్ 6లో ఉన్నటువంటి అన్ని పథకాలకి ఆమోదం పొంది ప్రజల్లోకి వస్తాయి అనేది మాకున్నటువంటి సమాచారం. జనసేన పార్టీలో పెన్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున ఎమ్మెల్సీ ఇచ్చారు. వాయిస్ వినిపించిన రాయపాటి నాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ మొదటి నుంచి ఉన్నారు. మీరు సార్ వాయిస్ వినిపించే వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కొంచెం ఉన్న వాళ్ళు ఎక్కువగా కొంచెం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నేను అంత పెద్దగా అందరికి కనిపిస్తుంది. రాయపాటి నాకు ఇస్తే బీసీ సమాజ వర్గానికి కానీ, ఎస్సీ సమాజ వర్గానికి కూడా సామాజిక న్యాయం చేసినట్టు ఉంటుంది, మహిళలు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా చట్టసభల్లో కానీ. పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా 1-sidedగా ఉండవు సార్. అన్ని 360 degreesలో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. వాటికి సంబంధించి వయస్సు, అనుభవము, రాజకీయ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక పరిస్థితులు, కుల సమీకరణాలు, ఇలా అన్ని రకాలుగా కూడా ఆలోచనలు చేసి ఏ పదవి ఇవ్వడమైనా, ఎట్లాంటి బాధ్యతలు అప్పగించడమైనా ఏ పార్టీ అయినా చేసింది. దాంట్లో భాగంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి పొందిన వాళ్ళందరూ కూడా అర్హులే. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. వీళ్ళకి ఏదో లాబింగ్గా ఇచ్చారే అని మేము ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. అందరూ కష్టపడ్డ వాళ్ళే. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటారు? తెలియదు సార్. మీరు ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నారో మంత్రి పదవి వస్తుంది, అది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే నేను పార్టీలో ఎక్కువ క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి నాగబాబు గారు. నేను ఏదన్నా చెప్పాలి అంటే వెంటనే నేను చెప్పేసేయగలను. ఒకవేళ ఆ టైంకి అపాయింట్మెంట్ దొరకకపోతే వెంటనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేయగలను, అన్నయ్య ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తికి ఇవాళ మినిస్టర్ పదవి ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకే ఇచ్చారేమో అన్నంత హ్యాపీగా ఉంది. అంటే నా వాయిస్ వినిపించడానికి గట్టిగా ఇంకొంచెం హోప్ దొరికింది అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే పార్టీలో కూడా ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయనకి మించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరు. మిగతా అంతా ఆయన తర్వాత వరుసే, ఆయనకు ముందు వరుసలో ఎవరు లేరు, ఆయనే ఫస్ట్. ఎందుకంటే పార్టీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. కార్యకర్తలాగా పనిచేశారు ఆయన, నాయకుల్లాగా కాదు. ఆఫీస్కి పరిమితం అవ్వడము, లేదంటే ఏదో బ్యాక్ ఎండ్లో ఉండి నేను చేస్తానా అంటే కాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క మార్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు మనోహర్ గారు ఎలా ఉన్నారో ఇంకొక వైపు నాగబాబు గారు అలా ఉండి పార్టీకి అండదండగా పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలుగా ముందుకు వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి అందులో భాగంగానే నాగబాబు గారికి మంత్రి పదవి రావడం అనేది నిజంగానే హ్యాపీ. యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవి వచ్చింది రాజ్యసభ ద్వారా అని చెప్పేసి ఆనందపడ్డాము. బట్ అది మిస్ అయింది, ఏ కారణాల వల్ల తెలియదు. ఇదైనా సరే కొంతలో కొంత మాకు సంతోషించే విషయమే.